నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ జననాయగన్ మరింత వివాదాంశంగా మారుతోంది. వినోద్ డైరెక్షన్లో కేవీఎన్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే సెన్సార్ సమస్యలు తలెత్తడంతో సెన్సార్ బోర్డు కోర్టుల చుట్టూ మేకర్స్ ప్రదక్షిణ చేస్తున్నారు. దీనికి కారణం ఇందులోని కొన్ని సన్నివేశాలే. ఈ వివాదాస్పద సీన్స్ విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు రివైజింగ్ కమిటీకి పంపారు. దీంతో ప్రొడ్యూసర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఆశా జననాయగన్ సినిమాకు వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వుల్ని వ్యతిరేకిస్తూ సెన్సార్ బోర్డు అధికారులు మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ను వేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించడంలో తమకు ఎలాంటి ఆసక్తి లేదని మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే జననాయగన్లో అంతగా అభ్యంతరాలున్న సీన్స్ ఏంటి, దేని విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెబుతోంది అనేవే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. కాగా జననాయగన్ సినిమా వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ సినిమాలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు ఉన్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లు చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. అందుకే 9 మంది సభ్యుల రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. భద్రతా దళాలకు సంబంధించిన చాలా సీన్లు ఉండడం ఒక కారణమైతే, మొదట ఈ సినిమాను చూసిన కమిటీలో నిపుణులు లేకపోవడం వల్ల మరో సమస్యకు దారితీసింది. దీంతో మరోసారి రివైజింగ్ కు పంపేందుకు సెన్సార్ నిర్ణయం తీసుకుంది. రివైజింగ్ కమిటీ తర్వాత సెన్సార్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇక్కడే ఆలస్యం జరుగుతోంది. చిత్ర నిర్మాతలకు వారు సరైన తేదీ చెప్పకపోవడంతో సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఎవరికీ సరైన క్లారిటీ లేదు. సెన్సార్ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్ సర్టిఫికెట్ను కోరడం సముచితం కాదని మద్రాస్ కోర్టు సూచించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.